లేదు బ్యాట్మ్యాన్, మీరు ఇప్పుడే తినాలి. ఎలా ఉందో చెప్పాలి. సరే అయితే. సూపర్ గా ఉంది క్రిష్. చెప్పానా బ్యాట్మ్యాన్, మా అమ్మ జీడిపప్పు ఉప్మా చేసిందంటే అదిరిపోద్ది అంతే. నేను చేసిన పనికి థ్యాంక్స్ తో పాటు ఈ ఉప్మా కూడా తీసుకొచ్చావా? అవును బ్యాట్మ్యాన్. సరే, ఇది నేను బ్రేక్ టైంలో తింటాను. క్రిష్, సార్కి చాలా మీటింగ్స్ ఉంటాయి, మనం వెళ్దాం పదా. సారీ బ్యాట్మ్యాన్, మీ వర్క్ ని డిస్టర్బ్ చేశాను. అదేం లేదు క్రిష్, నువ్వు రావడం, నాతో మాట్లాడడం, ఇంత హెక్టిక్ మీటింగ్స్ మధ్యలో రిలాక్సేషన్ గా ఉంది. సరే బ్యాట్మ్యాన్, వెళ్తాను. హర్ష, నువ్వు కృష్ణ ఇంటి దగ్గర దింపేసిరా. సరే సార్. రారా. బ్యాట్మ్యాన్, నాకు మీ ఆఫీస్ మొత్తం చూడాలని ఉంది. రే క్రిష్, తప్పు అలా మాట్లాడకూడదు. హర్ష, ఏంటి నీకు ఆఫీస్ చూడాలనుందా? అవును బ్యాట్మ్యాన్. సరే, నేనే నీకు ఆఫీస్ చూపిస్తాను, పద రా. సిరి ఎవరమ్మా? ఇందులో కనక మహాలక్ష్మేనుంది. అది సారీ సార్, నేనే కనక మహాలక్ష్మిని. డాక్యుమెంట్స్ అన్ని ఓకే గాని మీ పేరు కనక మహాలక్ష్మి అని ఉంటే సిరి అని ఎందుకు చెప్పావు? అది పొరపాటున అలా చెప్పాను. పొరపాటు ఏంటండి? మీరు లోన్ గురించి అప్లై చేస్తున్నారు. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షమించండి సార్. సార్, నాకు లోన్ ఎలిజిబిలిటీ ఎంతుంది? మినిమం లోన్ ఎంత వస్తుంది నాకు? మీ ప్రొఫైల్ చెక్ చేయాలి. మీ పాన్ కార్డ్ ఎంటర్ చేస్తే మీ సిబిల్ స్కోర్ ప్రకారం లోన్ ఎంత వస్తుందో చెప్పగలను. కొంచెం చెక్ చేసి లోన్ ఎంత వస్తుందో చెప్తారా? ఒక్క నిమిషం. చెప్పు, ఎక్కడైనా దాని డీటెయిల్స్ తెలుసుకున్నారా? చూస్తున్నాను మేడం. అమ్మా, మీకు 10 లక్షల వరకు లోన్ రావచ్చు. ప్లీజ్ అండి, నా డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేయండి ప్లీజ్. మీకు దండం పెడతాను, వాటిలో నా సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. వద్దు, మీకు దండం పెడతాను ప్లీజ్. వాటిని కాల్చొద్దు,
వాటి మీద నా కొడుకు జీవితం ఆధారపడుంది. మీకు దండం పెడతాను, ప్లీజ్ కాల్చొద్దు, ప్లీజ్ అండి. వాటిని ఏమి చేయకండి, ప్లీజ్ అండి, వద్దు. వద్దు, వద్దండి, ప్లీజ్. అయ్యో, మీకు దండం పెడతాను, వాటిని ఏం చెయ్యొద్దు. శకుంతల గారు, మీకు దండం పెడతాను, ప్లీజ్ వాటిని వదిలేయండి. ప్లీజ్ మీకు దండం పెడతాను, నాకు ఇచ్చేయండి, ప్లీజ్. నా కడ్డొస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇవే కాలిపోయాయి. ఇంకోసారి నా జోలికొస్తే నీ జీవితాన్ని ఇలాగే కాల్చేస్తాను. గుర్తుంచుకో.